సీఎం గారు వెంటనే మాట్లాడాలి కదా, ఇంత దూరం మాట్లాడకపోతే ఎట్లా సార్? మా డిమాండ్ ఒకటే, పోస్టులు పెంచకపోయినా పర్లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోస్ట్ పోన్ చేయండి. డిఎస్సిని 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేస్తే మేము కొంచెం చదువుకుంటాం. నిన్న మొన్ననే టెట్ ఎగ్జామ్స్ అయినాయి. టెట్ సిలబస్ వేరుగా ఉంటుంది, డిఎస్సి సిలబస్ వేరుగా ఉంటుంది. కాబట్టి మేము మొన్ననే టెట్ క్వాలిఫై అయ్యి ఇప్పుడు డిఎస్సికి ప్రిపరేషన్లో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు 3 నెలలు పోస్ట్ పోన్ చేయండి. మాకు జాబ్ వస్తుందా రాదా అనే తర్వాత విషయం. మా అదృష్టాన్ని మేము పరీక్షించుకుంటాము. ఎవరికి తెలివిందో వాడు జాబ్ కొట్టుకుంటాడు. సో మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ పోన్ చేసి సీఎం గారు వెంటనే స్పందించాలి. చిన్న వాటికి స్పందిస్తున్నారు మీరు ట్విట్టర్లో. దీనిలో హైదరాబాద్ లో ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుంది, అయినా కూడా మీరు స్పందిస్తలేరు. దీన్ని మీరు వెంటనే స్పందించి అసలు ప్రాబ్లం ఏంటో మీ దగ్గర చేరుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే మేము మా ప్రాబ్లం చెప్పుకునే వాళ్ళం. ఎడ్యుకేషన్ మినిస్టరే లేనప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి? మధ్యలో ఉన్న ఈ బల్మూరి వెంకట్ గాని, ఈ మానవత రాయ్ గాని, ఈ మానవత రాయ్కి మానవత్వమే లేదు. ఫస్ట్ బల్మూరి ఈ రియాజ్ సార్ గాని వీళ్ళంతా వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. కానీ అసలు ప్రాబ్లం ముఖ్యమంత్రి దగ్గర పోవట్లేదు. అసలు ప్రాబ్లం పోతే ఆయన ఖచ్చితంగా స్పందిస్తారని మేము అనుకుంటున్నాము. కాబట్టి ముఖ్యమంత్రి గారు తొందరగా మీరు స్పందించండి. నేను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మీరు స్పందిస్తారని మేము ఆశిస్తున్నాము. వెంటనే పోస్ట్ పోన్ చేయాలి. రెండు నుంచి 3 నెలలు. అవునండి, డిఎస్సీగా ప్రిపేర్ పోస్ట్ పోన్ కావాలి. మేము విద్యాశాఖ ముట్టడి చేస్తున్నాము, మేము శాంతియుతంగా చేస్తున్నాం. వీళ్ళు మమ్మల్ని కాదని, మమ్మల్ని అనవసరంగా మమ్మల్ని గెలుపుతే పరిణామాలు వేరుంటాయి. చచ్చిపోతాం మేము. ఎమ్మెల్యేని ముట్టడి చంపుతాం. పోస్ట్ పోన్ కావాలి. మాకు టెట్టేసినప్పుడే డిఎస్సికి 12 days లో షెడ్యూల్ విడుదల చేసిండు. ఆ డేట్ తాత్కాలికమన్నాడు. ఈ రోజు మమ్మల్ని రోడ్లెక్కి ఇచ్చిండు. ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నాం కదా, మాకు టైం సరిపోద్దా? ప్రతి 3 months టైం ఇవ్వాలి కదా, మాకు టైం ఇవ్వట్లేదు. ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు ఎట్లా రాస్తారు? రోబోలం కాదు కదా ఇలా పెట్టి చదవడానికి. మనుషులు మాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి. ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఇంత టెన్షన్, ఇంత రద్దీ, ఇంత ఉద్రిక్తలో మేము ఏం చదవగలం? మీరైనా ఆలోచించండి. ఇది గవర్నమెంట్ ఎందుకు పట్టట్లేదు? ప్రజలకు టీచర్ లేదట, అందుకే